Praise the Lord. Hallelujah. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. అందరికీ ఉదయకాలము వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు నవంబర్ 3వ తేదీ 2020 యొక్క మొదటి వాగ్దానము, మొదటి ధ్యానము. మరి ఈ ఉదయకాల సమయంని మనం దేవునికి ఇవ్వబోతున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. సో దిస్ మార్నింగ్, November 3rd, 2020, God has chosen and God has prepared a word for us. And today, I believe that everybody are ready to listen to this word which God is bringing us from heaven. పరలోకం నుండి దేవుడు తీసుకొచ్చే ఈ వాగ్దానంని మీరందరూ వినడానికి సిద్ధంగా ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మరి ఈరోజు యొక్క ధ్యానం పైన మనం వెళ్ళిపోదాం. Let us start with a word of prayer. Father in heaven, thank you, Jesus, for this wonderful time you have given us, Lord. Thank you, Lord, as many families have gathered before you, my Father, Lord Jesus, as they have closed their eyes, my Father, Lord, and they are surrendering this day into your hands, my Father, Lord. Let this day be granted for them, Lord, according to your will, my Father, Lord. For Bible says, Lord, your plans are to prosper us, not to harm us. Plans to give us the future and the hope, my Father, Lord. ప్రభువా, తండ్రి అయిన యేసయ్య, అబ్బా తండ్రి అని పిలిచే ఆ అధికారము మాకు ఇచ్చి ఉన్న దేవా, నీకే వందనమయ్య. ఈ ఉదయకాలము ప్రభువా, కుటుంబం అంతా తండ్రి మరి వాళ్ళు కళ్ళు మూసుకొని ప్రభువా యేసయ్య నీ సన్నిధి వద్దకు వేచి ఉండి, కొంతమంది బస్సులో పోతుండొచ్చు తండ్రి, కొంతమంది ఆటోలో పోతుండొచ్చు, కొంతమంది ఉద్యోగానికి రెడీ అవుతుండొచ్చు ప్రభువా యేసయ్య, కొంతమంది మరి లైవ్లో కూర్చొని వింటుండొచ్చు, కొంతమంది పడుకొని ఉండొచ్చు తండ్రి. వీళ్ళందరినీ ప్రభువా యేసే, ఈ కుటుంబాలందరినీ మీ చేతిని అప్పగిస్తున్నాను యేసే. అయ్యా, వీళ్ళ రోజు ప్రభా, ఈరోజు యొక్క ధ్యానము ప్రభా, మీరే వాళ్ళతో మాట్లాడండి. ఈరోజు ప్రభా వాళ్ళు జయించే వాళ్ళుగా ఉండాలి యేసే. వాళ్ళు ఓడిపోయి అవమానంతో, బాధతో, దుఃఖముతో ఉన్నదంతా చాలేసే. ఈరోజు నుంచి వాళ్ళ జీవితాన్ని మార్చబోతున్నందుకు నీకే వందనాలు. Lord, it is enough. Your children were going through shame, the pain, the worry, the tension. But from today, Lord, your glory from heaven is going to shine upon their lives, oh Father God. Is going to shine, my Father. Visit them, Lord. You talk to them. You lead them, Lord. We believe you have heard the prayer and you have answered. మీరే మాట్లాడండి, మీరే ప్రతి ఒక్క బిడ్డని నడిపించండి. మా ప్రార్థనలు విన్నారని విశ్వసిస్తున్నాం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరత్ వి ప్రే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. I welcome you all once again in the most precious name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరినీ మరి ఈరోజు నేను ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఉదయకాలము నిన్న రాత్రి నాకు దేవుడిచ్చిన వాగ్దానం. నిన్న రాత్రి నేను దేవుడితో మాట్లాడకుండా కొన్ని పాయింట్స్ నేను రాసుకోవడం జరిగింది. Yesterday I was meditating. The Spirit of God was talking to me to teach few things to His children, to His chosen one. మీ అందరినీ మరి ఈరోజు దేవుడు మీ అందరితో మాట్లాడాలని నిన్న రాత్రి 12:30 దాకా దగ్గర నాతో అరగంట దాకా మరి దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఈరోజు వాగ్దానం కొరకు దేవుని ఆత్మను అడిగినప్పుడు దేవుడు కొన్ని వాగ్దానాలు మీ కొరకు సిద్ధపరిచాడు. ఆ వాగ్దానాలే ఈరోజు ఉదయం మీ వద్దకు తీసుకొస్తున్నాను. కాబట్టి కుటుంబం అంతా సిద్ధంగా ఉండండి. ఈరోజు ఒక గొప్ప కార్యం దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు. అందరూ కూడా మొదటిగా మనం ఈరోజు ధ్యానం చూసుకుందాం. టుడేస్ మెడిటేషన్ ఇస్ ఫ్యామిలీ ఆల్టర్. కుటుంబ బలిపీఠం, ఫ్యామిలీ టబర్నాకల్ ఆర్ అ ఫ్యామిలీ ఆల్టర్. చూడండి, ఆదికాండము 35వ అధ్యాయము 1వ వచనము. ఆదికాండము 35వ అధ్యాయము 1వ వచనము. Arise, go up to Bethel and dwell there and make an altar there to God. ఇక్కడ దేవుడు యాకోబుకి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు లేచి బేతేలుకి వెళ్ళు, ఓకే, అక్కడ ఒక బలిపీఠం నువ్వు కట్టాలి. అక్కడ దేవుడు ఉన్నాడంట. బలిపీఠం అంటే దేవుడు నివసించే స్థలము. Altar is nothing but a place where God dwells. God said, dwell therein and make an altar.
దేవుడు పాత నిబంధన ప్రకారం ఏంటంటే అక్కడ వెళ్ళి నువ్వు అక్కడ ఉండి అక్కడ ఒక మందసం కట్టు అని అంటున్నాడు. కానీ కొత్త నిబంధన ప్రకారము ఆల్టర్ అంటే ఏంటంటే కుటుంబ ప్రార్థన. అకార్డింగ్ టు న్యూ టెస్టమెంట్, altar is nothing but a family prayer. Okay, the altar of family prayer remains as the one which God likes anta. కుటుంబ ప్రార్థన దేవుడికి చాలా ఇష్టముగా ఉన్నదంట. గాడ్ లవ్స్ అ ఫ్యామిలీ ప్రేయర్. ఈరోజు దేవుని సైనికులారా, దేవుని బిడ్డలారా, ఎంతమంది గృహాలలో కుటుంబ ప్రార్థన ఉంది? మనందరి కుటుంబాలు, ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన విరిగిపోయింది? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ అ ఫ్యామిలీ ప్రేయర్ టుడే? దట్ ఈస్ వాట్ గాడ్ క్వశ్చన్ మీ యెస్టర్డే. ఈరోజు కుటుంబంగా క్రైస్తవులుగా మనం రేజ్ అయి ఉండి కుటుంబంగా మనం దేవునికి సమయం ఇస్తున్నామా? అది ఉదయకాలం ఉండొచ్చు, రాత్రి ఉండొచ్చు, సాయంత్రం ఉండొచ్చు. మీరందరూ భార్యాభర్త పిల్లలు చేతులు పట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నారా? ఆలోచించాలి. ఎందుకు బ్రదర్ మేము పర్సనల్గా చేసుకుంటున్నాం? నా భార్య ప్రార్థన చేస్తుంది బ్రదర్, నా భర్త ప్రార్థన చేస్తాడు బ్రదర్, నా పిల్లలు ప్రార్థన చేస్తారు బ్రదర్, మేము ఎందుకు చేయాలా? కుటుంబానికి ఒక్కరు ప్రార్థన చేస్తే చాలు కదా అని మీరు అనుకుని ఉండొచ్చు. యు మైట్ థింక్ దట్ మై హస్బెండ్ ప్రేస్ వెరీ వెల్, మై వైఫ్ ప్రేస్ వెరీ వెల్, మై సన్ is good in prayer, my daughter is good in prayer, brother. Why should I pray? For what should I pray? Let us see what God is telling. Family prayer is essential for the children of God to lead their life with fellowship and peace. ఈ కుటుంబ ప్రార్థన అనేది దేవుని యొక్క బిడ్డలకి, అవునా, ఇట్స్ అసెన్షియల్ థింగ్ అంట. ఎసెన్షియల్ అంటే ఈరోజు గాలిని, నీటిని మనం ఎసెన్షియల్గా అంటాం, అంటే చాలా అత్యవసరమైన విషయాలు అనమాట. ఈరోజు ఈ యొక్క గాలి, నీళ్ళు కంటే అత్యవసరమైన విషయం కుటుంబానికి ఏంటో తెలుసా? కుటుంబ ప్రార్థన. కుటుంబంగా మీరందరూ దేవుని సన్నిధిని వెతుక్కొని వచ్చి కూర్చొని దేవుడు మీ ప్రాంతంలో నివసించాలి. ఆ మందసం కట్టమంటున్నాడు. ఆ రోజు దేవుడు యాకోబుకి మందసం కట్టమన్న దేవుడు ఈరోజు మనందరికీ కూడా అంటున్నాడు, మందసం కట్టండి. Build an altar. As a family, you have to build an altar. You have to build an altar. మీరు కుటుంబ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కుటుంబంగా ఒక ఆల్టర్ కడుతున్నారంట. ఆల్టర్ అంటే ఏంది? దేవుడు నివసించే స్థలం. హల్లెలూయా. అంటే మీరు కుటుంబ ప్రార్థన మీ గృహంలో చేస్తే ముందుగా జరిగేది ఏంటో తెలుసా? దేవుడే మీ స్థలంలో నివసిస్తున్నాడంట. హల్లెలూయా. దేవుడే మీ ఇంట్లో నివసిస్తున్నాడంట. వావ్. When you all get into the family prayer, involve in family prayer, when children, husband and wife, parents involve in family prayer, what happens is God involves in our family. You are taking all the petitions in the presence of Him. He will write down and He will make sure that He will fulfill all your desires. All your desires. కాబట్టి దేవుడు ఈరోజు మీ అందరినీ గొప్పగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒక తీర్మానం ఈరోజు అడుగుతున్నాడు. ఇంకొన్ని విషయాలు మనం చూసుకుందాం. మొదటిగా వచ్చేది ఏంటంటే ఈ కుటుంబ ప్రార్థన వల్ల ఫెలోషిప్ అండ్ పీస్. ఈరోజు మరి భార్యకి భర్త సమయం ఇవ్వలేకపోతున్నాడు, భర్తకి భార్య సమయం ఇవ్వలేకపోతుంది. మరి ఎంతోమంది చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు సమయం ఇస్తలేరని బాధపడడం, లో అయిపోవడం, డిప్రెషన్లో పోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. దెర్ ఇస్ నో ఫెలోషిప్ ఇన్ ద ఫ్యామిలీ. భర్త ఒక రూమ్లో, భార్య ఒక రూమ్లో, పిల్లలు ఒక రూమ్లో, అవునా, ఆ ఫోన్లు పట్టుకొని అందరము వీఆర్ డూయింగ్ దెర్ ఇస్ నో ఫెలోషిప్, దెర్ ఇస్ నో గ్యాదరింగ్. బట్ వెన్ యూ డూ ఫ్యామిలీ ప్రేయర్, ద ఫస్ట్ థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ అ ఫెలోషిప్, అ గ్యాదరింగ్. అందరూ ఒకే చోట కూడుకుంటున్నారంట. హల్లెలూయా. దేవుడు అంటాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకమై ఉన్నారో అక్కడ నేను నివసించి ఉన్నాను. బర్త్డే పార్టీల్లో దేవుడు ఉండడు, అవునా, మ్యారేజెస్లో దేవుడు ఉండడు. ఎందుకంటే అక్కడ ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ దేవుని నామంలో నలుగురు కలుసుకుంటున్నారంటే ఆ ప్రార్థనలో, ఆ ప్రార్థన జీవితం, ఒక కుటుంబంగా మీరు కూర్చొని ప్రార్థన చేస్తున్నారా? దేవుడు చూస్తున్నాడు మీ ప్రార్థన, దేవుడు వింటున్నాడు మీ ప్రార్థనని. ఫస్ట్ థింగ్ ఒక ఫెలోషిప్. దాని తర్వాత రెండోది ఏమొస్తుందో తెలుసా? సమాధానం.
ఈరోజు సంఘస్థులు ప్రతి ఒక్క బిడ్డలు కోరుకునేది ఏందో తెలుసా? క్రైస్తవులు మాత్రం కాదు, ఈ ప్రపంచమంతా కోరుకునేది ఏందో తెలుసా? సమాధానం. ఆ సమాధానం ఎక్కడొస్తుందో తెలుసా? కుటుంబ ప్రార్థనలో. ఫ్యామిలీ ప్రేయర్ విల్ బ్రింగ్ ఫెలోషిప్ అండ్ పీస్. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సమాధానము, కూడిక ఈ కుటుంబ ప్రార్థన తీసుకొస్తుందంట. సమాధానము, కూడిక, పీస్ అండ్ ఫెలోషిప్. దిస్ ఇస్ వాట్ ద హోల్ నేషన్ ఇస్ లైక్. ఈరోజు నాకు ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా అనేక దేవుని బిడ్డలు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు ప్రపంచ దేశాల నుంచి. వాళ్ళు అంటారు, మా కుటుంబం విరిగిపోయేటట్టుంది బ్రదర్, నాకు డివోర్స్ ఇచ్చేయాలని ఉంది బ్రదర్, నాకు బాధగా ఉంది బ్రదర్, నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లే, నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లే, అన్న తమ్ముళ్ళు ప్రాపర్టీల కోసం గొడవ పడడం, అక్క చెల్లెళ్ళు ఏదో ఒక విషయంపై గొడవ పడడం, ఇలా రకరకాలైన ఒక సమాధానం లేనట్టు విషయం. కారణము కుటుంబ ప్రార్థన లేదు. కుటుంబ ప్రార్థన చెయ్యి అని మీరు చెప్పొద్దు, వెళ్ళి మీరు ఇన్వాల్వ్ అవ్వాలా. మీ ఫ్రెండ్స్ ఇంట్లో, బ్రదర్స్ ఇంట్లో, సిస్టర్స్ ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదా? మీరు వెళ్ళాలా. వెళ్ళినప్పుడల్లా మీరు ఒక చిన్న గ్యాదరింగ్ చేసి ఒక 5 నిమిషాలు అందరినీ ప్రార్థన చేపియాలి. వాళ్ళకి అది అలవాటుగా చేపియాలి. మీరు చెప్పొద్దు, మీరు గైడ్ చేయొద్దు, మీరు అది చెయ్యాలి. యూ హ్యావ్ టు డూ ఇట్. వెన్ ఎవర్ యూ విజిట్ సమ్ ప్లేస్, you make sure that you will pray with your gathering, because God believes and God dwells and God loves an altar to be built in his family. కుటుంబ ప్రార్థన అనేది ఒక మందసము. యాకోబుకి దేవుడు ఒక నిర్ణయం ఇస్తున్నాడు, నువ్వు వెళ్ళి అక్కడ మందసం కట్టు. దేవుడు ఈరోజు మీ అందరికీ చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా మందసం కట్టండి. ఎంతమంది ఈరోజు తీర్మానం తీసుకుంటారు? హౌ మెనీ ఆర్ రెడీ టు డూ ద ఫ్యామిలీ ప్రేయర్? ఓకే బ్రదర్, వీఆర్ రెడీ టు డూ ఫ్యామిలీ ప్రేయర్, బట్ ఓన్లీ పీస్ అండ్ ఫెలోషిప్ ఇస్ వాట్ వీ గెట్? నో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ గెట్. కానీ ముందుగా వచ్చేది ఏంటంటే ఒక కూడిక, రెండోదిగా వచ్చేది ఏంటంటే సమాధానం. అ ఫెలోషిప్ అండ్ అ పీస్ విల్ ఎంటర్. మూడోది చూద్దాం. అసలు దేవుడు పాత నిబంధనలో మరి యాకోబుకి ఒక కమాండ్మెంట్ ఇచ్చిండు, అవునా? అదే ఈ కమాండ్మెంట్ ఏంటంటే, అరైజ్, గో అప్ టు బేథెల్ అండ్ డ్వెల్ దేర్ అండ్ మేక్ అన్ ఆల్టర్ దేర్ టు గాడ్. ఈ నిబంధన ఇచ్చినప్పుడు దేవుడు, వెన్ గాడ్ కమాండెడ్ జాకోబ్ టు గో అండ్ బిల్డ్ అన్ ఆల్టర్ దేర్, వాట్ డస్ హీ మీన్? దాని అర్థం ఏంది? దేవుడు అక్కడ ఒక అర్థం పెట్టింటాడు. దాని అర్థం ఏంటంటే, మీనింగ్ ఆఫ్ దిస్ కమాండ్ is God waits for you there when you offer him the sacrifice as a family. దేవుడు మీ అందరి కొరకు వేచి ఉన్నాడంట. మీరు కుటుంబంగా కూర్చొని దేవుని సన్నిధిని వెతుకుతుంటే దేవుడు మీ కొరకు వేచి ఉన్నాడంట. ఇదే దాని అర్థం. దిస్ ఇస్ ద ప్రామిస్ అండ్ దిస్ ఇస్ వాట్ ఇట్ మీన్స్. మీకు మామూలుగా చదువుతుంటే అనిపించి ఉండొచ్చు, లేచి యాకోబుని అక్కడ పోమన్నాడు, ఆయన పోయిండు. దేవుని బిడ్డలారా, దానికి ఒక అర్థం ఉంది, దానికి ఒక మీనింగ్ ఉంది. దేవుడు ఈరోజు మీ అందరికి అంటున్నాడు, హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. దేవుడు ఐఎమ్ వెయిటింగ్ అంటున్నాడు. మరి మీరందరూ ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుణ్ణి కలవనికి? మనం రీసెంట్గా ఏం నేర్చుకుంటున్నాం? దేవుణ్ణి మనము మాట్లాడాలా, దేవుడు మనతో మాట్లాడాలా, దేవుణ్ణి మనము చూడాలా, దేవుడు మనల్ని చూడాలి. అలాంటప్పుడు ఈ కుటుంబ ప్రార్థన అనేది ఒక గొప్ప కార్యం. ఇది నేను చెప్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక దైవ సేవకుని గురించి గుర్తు చేస్తున్నాడు. మరి 7 సంవత్సరాలుగా DGS దినకరన్ గారు ప్రార్థన చేశారంట పరిశుద్ధాత్మ కోసం. 7 సంవత్సరాలు, 7 years, సర్వెంట్ ఆఫ్ గాడ్ DGS దినకరన్ సార్ వాజ్ ప్రేయింగ్ ఫర్ హోలీ స్పిరిట్. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 7 years. బట్ వన్ డే when he was in the family prayer, God visited him. God visited all his family and they were filled with joy అంట. మరి ఎప్పుడైతే వీళ్ళు కుటుంబంగా ప్రార్థన చేస్తున్నారో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించడు. చాలామంది దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు ద్వారం మూసుకొని లోపల ప్రార్థన చేస్తుంటేనే మరి దేవుడు అభిషేకిస్తాడు. కాదు, అది పర్సనల్ ప్రేయర్. కానీ ఎప్పుడైతే మీరు కుటుంబ ప్రార్థన చేస్తారో అభిషేకం అనేది కుటుంబంగా కూడా దిగి వస్తుందంట. హల్లెలూయా. ఇంకా బలముగా దిగి వస్తుందంట. ఆ రోజు కుటుంబం ప్రార్థన చేసినందుకు కుటుంబం అంతా అభిషేకింపబడ్డది.
ఈరోజు కుటుంబం అంతటిని దేవుడు ఘనంగా వాడుకుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక కుటుంబ ప్రార్థన ఉండాలి, కుటుంబ ఐక్యత ఉండాలి. ఈరోజు సమాధానం, సంతోషం లేదేమో మీ కుటుంబంలో. దేర్ మైట్ బి నో పీస్ అండ్ నో జాయ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. But when you sit and kneel in the presence of God as a family, when you join your hands with fear and with truth, when you ask God, దేవా ఈరోజు మరి ఏం మాట్లాడబోతున్నావు తండ్రి? నా భర్త బయటికి వెళ్తున్నాడు, నేను బయటికి పోతున్నా, నా శరీరంలో ఇన్ని రోగాలు ఉన్నాయి, నా ఆఫీస్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దేవా ఏం చేయాలా తండ్రి అని మీరు కుటుంబంగా ఒక్కొక్కరి యొక్క ప్రార్థన విన్నపాలు తీసి పెడితే ఆ రోజు బాస్లో నువ్వు మార్పులు చూస్తావు, ఆ రోజు నీ ఫ్యామిలీలో మార్పులు చూస్తావు, నీ భర్తలో మార్పులు చూస్తావు, నీ భార్యలో మార్పులు చూస్తావంట. యూ విల్ సీ చేంజెస్ వెన్ యూ సిట్ అండ్ ప్రే యాజ్ అ ఫ్యామిలీ. ఈరోజు దేవుడు అంటున్నాడు మీ అందరికీ, ఆ రోజు యాకోబుతో మాట్లాడిన అదే దేవుడు ఈరోజు ఉదయకాలము నవంబర్ 3వ తేదీన దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. మందసము కట్టండి, మందసము కట్టండి. బిల్డ్ అన్ ఆల్టర్ టు గాడ్. వాట్ ఈస్ దట్ ఆల్టర్? ఫ్యామిలీ ప్రేయర్. God is telling, the God who spoke to Jacob, He is speaking to you today. Build an altar as a family. Build an altar of family prayer as a family. And definitely God's Holy Spirit will come and visit you all. Hallelujah. You are going to receive, no matter you are working, మీరు ఇప్పుడు పని చేసుకొని కూడా వింటుండొచ్చు, మీరు కూర్చొని వింటుండొచ్చు, మీరు ఎలాగైనా వింటుండొచ్చు. But if you are listening, God is talking to you, my dear brothers and sisters. I'm not enforcing that you all will sit. కొంతమందికి ఉద్యోగానికి తొందరగా వెళ్ళాల్సి ఉంటుంది, కొంతమంది టిఫిన్లు చేస్తూ ఉంటారు. నో ప్రాబ్లం, ఫోన్ అక్కడ పక్కకు పెట్టేసి కూడా మీరు వింటుండొచ్చు ఈ వాక్యం. దేవుడు చెప్తున్నాడు ఈరోజు మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. కుటుంబంగా ఒక టైం తీసుకోండి, కుటుంబంగా ప్రార్థన చేయండి. చూడండి, ఒక ఇల్లు, హౌస్ వితౌట్ family prayer is not a dwelling place despite it is grandeur and magnificent. It remains like a vehicle without wheels and a house without roof. ఒక ఇంటిలో మన కుటుంబ ప్రార్థన లేకపోతే అది ఎంత పెద్ద కుటుంబం అని ఉండొచ్చు, ఎంత ధనమన్నా ఉండొచ్చు ఆ కుటుంబంలో, అవునా? అంబానీ లాంటి ఒక గొప్ప గొప్ప కుటుంబాలు ఉండొచ్చు. అలాంటి కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేకపోతే దేవుని దృష్టిలో ఆ కుటుంబం ఎలా తెలుసా? ఇట్ ఈస్ లైక్ ఎ వెహికల్ వితౌట్ వీల్స్ అంట. మరి ఒక వాహనముకి వీల్స్ లేకపోతే ఎలా ఉంటుంది? అలా ఉంటుందంట కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన లేని కుటుంబం దేవుని దృష్టిలో వీలు లేని ఒక వాహనం లాంటిది. యూనో, వెహికల్ వితౌట్ వీల్స్ అండ్ అ హౌస్ వితౌట్ రూఫ్ అంట. రూఫ్ లేని ఒక ఇల్లు లాగా అంట. మరి ఒక ప్రొటెక్షన్ లేని ఇల్లు. మొన్న వరదలు వచ్చింది, వరదల్లాంటి ఒక వాన వచ్చింది, గొప్ప వాన వచ్చింది. రూఫ్ లేని వాళ్ళు, రూఫ్ ఉన్న వాళ్ళ యొక్క రూఫ్లు ఎంతోమందిది ఇరిగిపోయింది. మరి రూఫ్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి ఊహించుకోండి. అలాంటి కుటుంబంగా మన కుటుంబం మారిపోతుంది, అలాంటి ఇల్లుగా మన ఇల్లు మారిపోతుంది. ఎప్పుడు? కుటుంబ ప్రార్థన లేనప్పుడు. సహోదరి సహోదరులారా, దెర్ మస్ట్ బి ఎ ఫ్యామిలీ ప్రేయర్. దెర్ మస్ట్ బి ఎ ఫ్యామిలీ ప్రేయర్. దేవుడు మీ అందరితో కోరుకునేది అదే, అడిగేది అదే. కుటుంబంగా నన్ను ఎత్తుకుతావా? యాకోబుకి ఆ రోజు కమాండ్ చేసింది దేవుడు, గో అండ్ బిల్డ్ అన్ ఆల్టర్. టుడే గాడ్ ఈజ్ ఆల్సో కమాండింగ్ యూ, మై డియర్ చిల్డ్రన్ ఇన్ క్రైస్ట్ జీసస్. God is telling, build an altar. Build an altar as a family. కుటుంబ ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. మందసం కట్టు అంటే కుటుంబ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, రైట్? ఇంకొన్ని విషయాలు. The root cause for many family being afflicted with quarrels, fights and suspicions is lack of family prayer. In them, when there is a family prayer, everyone in the family is blessed. The root cause of families being afflicted with quarrels, fights and suspicions. కొన్ని ఇళ్లలో మరి భార్యని అనుమానించడము, భర్తని అనుమానించడము, పిల్లల్ని, ఒక కుటుంబంలో అనుమానం అనే దురాత్మ పనిచేస్తుండొచ్చు, డౌటింగ్ స్పిరిట్స్, అవునా? ఇంకొన్ని కుటుంబాల్లో గొడవలు, ఎప్పుడు చూసిన గొడవలు, పొద్దున్న లేవ్వంగానే ఒక చిరాకు, ఒక గొడవ, ఒక ఇరిటేషన్ మన కుటుంబాల్లో ఉండొచ్చు.
There might be fights, irritation in the family as soon as we get up in the morning. There might be quarrels. పొద్దున లేవగానే గట్టిగా అరుచుకోవడం ఉండొచ్చు. All these things, my dear friends in Christ, comes only if there is no family prayer. ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతుందో తెలుసా? కుటుంబ ప్రార్థన లేనప్పుడు. When there is no family prayer, when there is a lack of family prayer, all these things will be happening. There will be quarrel in the house, there will be fight in the house, there will be disturbance in the house. Many things we will be facing. ముఖ్యంగా సస్పిషియస్, అనుమానం పడడం, డౌట్ పడడం, కుటుంబాల్లో ఒకరి గురించి ఒకరు డౌట్ పడడం, శపించుకోవడం, ఇవన్నీ ఎందుకు వస్తుందో తెలుసా? కుటుంబ ప్రార్థన లేనందుకు. బికాస్ దేర్ ఇస్ నో ఫ్యామిలీ ప్రేయర్, ఆల్ దీస్ థింగ్స్ కమ్స్. కాబట్టి ఈరోజు ఎంతమంది తీర్మానం తీసుకుంటారు? హౌ మెనీ ఆర్ రెడీ టు మేక్ అ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్ that you will build an altar as a family, you will pray a family prayer, and when you pray a family prayer, God is going to dwell in you. Hallelujah. God is going to dwell among your families. And ఆఖరిగా నేను చదివిన పాయింట్ ఏంటంటే, కుటుంబంగా ప్రార్థన చేస్తుంటే కుటుంబంలో ప్రతి ఒక్కరు ఆశీర్వాదం పొందుకుంటారంట. హల్లెలూయా. yes, when you pray as a family, everybody in the family will receive the blessings. What does it mean? If you only your wife prays, only your wife will receive her blessing. Only your husband prays, only your husband will receive blessing. Only your children pray, only your children will receive their blessing. ఉట్టి నీ భార్య ప్రార్థన చేస్తుందా? నీ భార్యకే ఆశీర్వాదం. ఉట్టి నీ భర్త ప్రార్థన చేస్తాడా? నీ భర్తకే ఆశీర్వాదం. ఉట్టి నీ పిల్లల ప్రార్థన చేస్తారా? నీ పిల్లలకే ఆశీర్వాదం. కుటుంబం అంతా ఆశీర్వాదం పొందుకోవాలంటే కుటుంబం అంతా ప్రార్థనలో ఉండాలంట. హల్లెలూయా. ఫ్యామిలీ ఆల్టర్, కుటుంబ ప్రార్థన. ఈరోజు మొట్టమొదటి డివోషన్ దేవుడు మనకిస్తున్నది ఏంది? కుటుంబ ప్రార్థన. సరే, ఒక సేయింగ్ ఉందన్నమాట తమిళ్లో. దాన్ని నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. When the height of Pharaoh increases and the quantum of water increases, when the quantum of water increases, the yield of paddy increases. When the yield of paddy increases, people will prosper. And when people will prosper, the nation will prosper. When the Pharaoh increases, so in the field they will be plowing. So when people are plowing, the paddy, the water will be increasing. They will be digging, plowing. Okay, I think you all know what is plowing. When they are plowing for the field, when the water increases, the paddy increases, the corn increases. And when the field is being blessed, when the field is increasing, what happens? The person will be prospered. The person who is yielding, he will be prospered. And when he is prospered, the nation will be prospered. When people are prospered, the nation will be prospered. వ్యవసాయంలో తవ్వుతారు, అవునా? తవ్వుతే నీళ్ళు వస్తుంది. ఆ నీళ్ళు వస్తే ఏంటంటే మొక్కలు పెరుగుతాయి, అవునా? రైస్, బియ్యము ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఇవి పెరగడం వల్ల ఏమవుతుందంటే మనుషులు ఆశీర్వాదం పొందుకుంటాడంట. మనిషి ఆశీర్వాదం పొందుకున్నప్పుడు ఆ దేశం ఆశీర్వాదం పొందుకుంటుందంట. హల్లెలూయా. ఒక మనిషి ఆశీర్వాదమే దేశం యొక్క ఆశీర్వాదం. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక కుటుంబం యొక్క ఆశీర్వాదమే దేశం యొక్క ఆశీర్వాదం. ఈరోజు మీ అందరికి ఒక వాగ్దానం ఉంది. ఏంది? మీ నుండి దేశం రాబోతుందంట. అలాంటి దేశం రావాలంటే దేశం యొక్క ఆశీర్వాదం ఎక్కడుంది? ఒక్క మనిషిలో, ఒక కుటుంబంలో ఉంది. అదేవిధంగా ఒక కుటుంబము ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రార్థన పెరుగుతూ ఉంటే ఏమవుతుందంటే, వెన్ ప్రేయర్ ఫ్లరిషెస్ ద ఫ్యామిలీ విల్ బీ ఇంక్రీజింగ్. ఓకే, ద ఫ్యామిలీ విల్ బీ ఫ్లరిషింగ్ అంట. ప్రార్థన అనేది పెరిగితే కుటుంబం అనేది విస్తారం అవుతుందంట. కుటుంబం అనేది ఆశీర్వాదంతో కుటుంబం ఆశీర్వదింపబడితే సంఘం ఆశీర్వదింపబడుతుందంట. సంఘం ఆశీర్వదింపబడితే దేశం ఆశీర్వదింపబడుతుందంట. హల్లెలూయా. ఎస్, వెన్
when the prayer increases, the family will be blessed. And when the families are blessed, the church is blessed. And when the church is blessed, the nation is blessed. Hallelujah. Hallelujah. Yes. Today you all are going to be a blessing. It all starts with a family prayer. If you want your church to be blessed, you need a family prayer. I remember about a servant of God giving a testimony. ఒక దైవ సేవకుడు ఒక సాక్ష్యం చెప్పడము నాకు గుర్తుకొస్తుంది. ఆ దైవ సేవకుడు ఏమన్నాడంటే, అతను మళ్ళీ రివైవల్ తీసుకురావాలనేది అతని ఆశ. ఒక ఉజ్జీవం తీసుకురావాలా దేశానికని ఎన్నో యూత్ మీటింగ్లు కండక్ట్ చేసిండు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హాల్స్ కన్స్ట్రక్ట్ చేసిండు, పెద్ద పెద్ద చర్చెస్ కన్స్ట్రక్ట్ చేసిండు. అయినా పెద్దగా ఉజ్జీవం రాలే అతని సంఘంలో. అయితే అతను ఆలోచించి, అతను లోకానుసారంగా ప్రతి ఒక్కటి ఆలోచించి, మనుషుల డెసిషన్స్ అన్నీ ఆలోచించి రకరకాలుగా చేసుకున్నాడు. అలా చేసి డెసిషన్స్ తీయడం వల్ల ఏ ఒక్క ఫలితం రాలేదంట. దాని తర్వాత అతను మోకరించి దేవుని సన్నిధిని వెతకడం మొదలుపెట్టిండు. దేవునితో మాట్లాడడం మొదలుపెట్టిండు. దేవా, ఉజ్జీవంతో రగలాల నా సంఘము, అలాగైతే ఏం చేయమంటావు తండ్రి అని అడిగినప్పుడు దేవుడు చెప్పిండంట, నీ సంఘం అంతటికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వు. ఏంది? కుటుంబ ప్రార్థన ఉండాలా. అలా ఎప్పుడైతే ఆ దైవ సేవకుడు వెళ్ళి ఆ సంఘానికి మాట తీసుకెళ్ళాడో, వెంటనే సంఘం అంతా కూడా ఏకీభవించి సంఘం అంతా కూడా ఈ కుటుంబ ప్రార్థన చేస్తుందో, వెంటనే ఏమైందంటే ఆ సంఘంలో ఒక గొప్ప ఉజ్జీవం అయిందంట. హల్లెలూయా. Now, a servant of God was praying, that he should gather many souls in his church. Many people should come to his church. So he tried many ways. He invested many money and he constructed buildings, church buildings. Nothing worked out. He conducted many youth meetings. Nothing worked out. He kept a big music system. Nothing worked out. So he tried all those things and finally he humbled himself and he went in the presence of God. And he asked, God, what should I do if my church should grow? There must be revival in my church. Then God told him. God told to his child. God told to the servant of God, let every family get into the family prayer. And when the servant of God took this word to his church and he said, let every church member should do a family prayer, there was a great revival in the church. Hallelujah. Similarly, my dear brothers and sisters, if our church members also, you make a decision, make a strict decision that you will pray as a family, not telling that you don't have time, a great revival is going to take place in the church. And when the church is blessed, the nation will be blessed. Hallelujah. Hallelujah. Yes. సంఘం ఆశీర్వాదం పొందుకుంటే దేశం ఆశీర్వాదం పొందుకుంటుంది. సంఘం విస్తారం అవ్వాలి, సంఘం ఆశీర్వదించాలంటే దాని యొక్క మూల ఎక్కడుంది, దాని యొక్క వేరు ఎక్కడుంది? కుటుంబ ప్రార్థన. సంఘంలో ఉన్న కుటుంబాలన్నీ ప్రార్థన చేయాలంట. చర్చ్ ఫ్యామిలీస్ షుడ్ ప్రే. హౌ మెనీ ఆర్ రెడీ టు డూ ద ఫ్యామిలీ ప్రేయర్? ఎస్. ఓకే. The best part, the best thing as a parent, you know what you can do? If parents are listening to me, ఒక తల్లివా, నువ్వు ఒక తండ్రివా, ఒక సింగిల్ పేరెంట్వా, నీ చిల్డ్రన్కి, నీ పిల్లలకి నువ్వు బెస్ట్ ఇద్దాం అనుకుంటున్నావా? ఎవ్రీ పేరెంట్ వాంట్స్ టు గివ్ బెస్ట్ టు దర్ చిల్డ్రన్. దట్ ఈస్ వాట్ బైబుల్ సేస్. లోకానుసారమైన తండ్రియే తన పిల్లలకి మంచిది ఇస్తాడంట. చెడు కోరుకున్న తండ్రియే, చెడు చేస్తున్న తండ్రియే తన పిల్లలకి మంచిది ఇస్తాడంట. A bad father will try to give good to his children. So every parent wants to give a best thing to their children. What is the best thing that you can give to your children is the divinity, parishuddhata, daivikam, daivatvam. The best thing you can give to your child is asking him, involving him in the family prayer, involving her in the family prayer, asking them to pray in the family prayer. వాళ్ళకి తెలియదు, వాళ్ళు నవ్వుతారు. You have to teach them. దానికి ముందు మనం ఇన్వాల్వ్ అవ్వాలి. Then only you can give the best to your children. When my mom passed away, I was broken completely. I was into tears all day and night. Then God spoke to me. Your mom has given the best for you and she left. She did her job and she left. Now it is my work to take care of you.
దెన్ ఐ గాట్ స్ట్రెంగ్త్ ఇన్ మై హార్ట్. మా తల్లి నన్ను విడిచిపెట్టి మరి దేవుని దగ్గర వెళ్ళిపోయినప్పుడు ఎంతో దుఃఖంతో ఉండే, నేను దివారాత్రం ఏడ్చిన, ఒంటరిగా ఏడుస్తూ ఉన్న రోజులు ఉండే, నాకు ధైర్యపరచుకోలేకపోయిన రోజులు ఉండే. అలాంటప్పుడు దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, నీ తల్లి నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చింది, తను పరలోకానికి వెళ్ళిపోయింది. సో ద బెస్ట్ థింగ్ వాట్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద డివినిటీ. That is the best thing that you can give to your children. బైబిల్ రీడింగ్ ఇస్ ద బెస్ట్ థింగ్. కూర్చోపెట్టి వాళ్ళని ఒక 10-20 వర్సెస్, ఒక చాప్టర్ చదివిస్తున్నావా, దట్స్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్. రేపు పొద్దున నువ్వు పడిపోయినా సరే నీ పిల్లలు స్థిరంగా నిలుచుంటారు. ఈవెన్ ఇఫ్ యూ ఫాల్ డౌన్, ఈవెన్ ఇఫ్ యూ ఫాల్ ఇన్ టు కర్సెస్, దే వోంట్ ఫాల్ ఇన్ టు కర్సెస్. ద బెస్ట్ థింగ్ వాట్, తన అర్థము నువ్వు శాపంలో ఉండి నీ పిల్లలకి నేర్చుకుంటా పోతే అవుతుందా? You should read, you should meditate, and then you should teach your children. That is the best thing and best part you can give. So my dear brothers and sisters in Christ, today I want everybody to take initiative and involve in family prayer. అది పొద్దున ఉండొచ్చు, సాయంత్రం ఉండొచ్చు దేవుని బిడ్డలారా, కానీ నేను ఒక్క ఇన్స్ట్రక్షన్ ఈరోజు ఉదయకాలం నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే అందరూ కూడా కుటుంబం ప్రార్థన అనే ఒక మందసము దేవునికి కట్టాల. మీరందరు కానుకలు ఇస్తున్నారు దేవుడికి, అది మాత్రం సరిపోదు. మీరందరూ మరి దేవుని చర్చికి సహాయంగా ఉన్నారు. సహాయం కానుకలు మాత్రం దశమభాగం కాకుండా మీరు సహాయం కూడా చేయాలన్న కోరిక మీలో ఉంది. కానీ డబ్బులు లేవని బాధపడుతుండొచ్చు. కొంతమంది చాలా మంది చెప్తారు, బ్రదర్ నాకు చాలా ఇష్టము దేవుని సేవకి ఇవ్వాలని, కానీ నా దగ్గర డబ్బులు లేవని. కొంతమంది కష్టమున్నా సరే వాళ్ళు తీసి దేవుడికి ఇస్తున్నారు. ఇలా ఉన్నారు చాలామంది. మీ అందరినీ దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు, కరెక్టే. కానీ అంతకన్నా గొప్ప విషయం ఏంటో తెలుసా? కుటుంబ ప్రార్థన ఉండాలి దేవుని బిడ్డలారా. ప్రేమ, సమాధానం, సంతోషం, ఒక కుటుంబ ప్రార్థన, ఐక్యతమైన ప్రార్థన. ఆ ప్రార్థనలో భార్య భర్తను తిట్టడము, భర్త భార్యను తిట్టడము ఉండద్దు. మీ కుటుంబంగా ఈ రోజంతా మీరు సమర్పిస్తున్నారంట దేవుడు. యాజ్ అ ఫ్యామిలీ యు ఆర్ సబ్మిటింగ్ దిస్ డే టు గాడ్. మీరు ఎలాంటి పరిస్థితుల్లో వింటున్నారో ఇవన్నీ నాకు తెలియదు. మీరు బస్సులో ఉండొచ్చు, ఆటోలో ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, ట్రైన్లో పోతుండొచ్చు, ఫ్లైట్లో పోతుండొచ్చు. నో మ్యాటర్ వాట్ మీన్స్ యు ఆర్ లిస్నింగ్ టు దిస్ వర్డ్, మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. బట్ వన్ థింగ్ గాడ్ ఇస్ టెలింగ్, వన్ ఇన్స్ట్రక్షన్ గాడ్ ఇస్ గివింగ్ యూ, అ ఫ్యామిలీ ఆల్టర్. బిల్డ్ అ ఫ్యామిలీ ఆల్టర్. ఒక దేవుని యొక్క మందసము, కుటుంబ ప్రార్థన అనే మందసము కట్టు. ఎంతమంది కట్టనికి సిద్ధంగా ఉన్నారు ఈ ఉదయకాలం? సో ఈరోజు యొక్క ధ్యానం ఇదే. టీచ్ యువర్ చిల్డ్రన్ హౌ టు రీడ్ స్క్రిప్చర్స్. యువర్ ఫ్యామిలీ ఆల్టర్ షుడ్ నెవర్ బి బ్రోకెన్. ఈ కుటుంబ ప్రార్థన ఎన్నడూ కూడా విరిగిపోకుండా మీరు కాపాడు. ఒకవేళ విరిగిపోయిందా సహోదరులారా, ఈజ్ యువర్ ఫ్యామిలీ ప్రేయర్ బ్రోకెన్, రీకన్స్ట్రక్ట్ ఇట్. Then God is going to do mighty things. God bless you all. ఈరోజు యొక్క వాగ్దానము ఇది, ఈరోజు యొక్క ధ్యానము, ఈరోజు యొక్క వాగ్దానము మీ అందరికీ 128వ కీర్తనలు 3వ అధ్యాయము 128వ కీర్తనలు 3వ వచనం. Psalms 128 verse 3. I will read it in English and convert it in Telugu. నేను ఇంగ్లీష్లో చదివి తెలుగులో కన్వర్ట్ చేస్తాను. Your wife shall be like a fruitful vine in the very heart of your house. Your children like an olive plant are all around your table. Hallelujah. చూడండి, ఈరోజు వాగ్దానము, నీ భార్య, నీ పిల్లలు నీకు ఆశీర్వాదంగా ఉంటారు. హల్లెలూయా. భార్యకి ముఖ్యమైన పని, భార్యలు ఎవరైనా వింటున్నారా? మీకు ఒక ముఖ్యమైన పని, నీ కుటుంబాన్ని, నీ భర్తని, నీ పిల్లలకి ఒక ముఖ్యమైన మూల కారణమైన ఆశీర్వాదము భార్య. నువ్వు అనుకొని ఉండొచ్చు, నేను హౌస్ వైఫ్, ఇంత చదువుకున్నా, పని పాట లేకుండా వంటలు చేసుకుంటా కూర్చున్నా, నాకు ఇది చేయాలని ఉంది, నాకు అది చేయాలని ఉంది. నీకు ఒక గొప్ప కాలింగ్ ఉంది తెలుసా? నీ కుటుంబాన్ని రక్షించే, నీ కుటుంబాన్ని కాపాడే కాలింగ్ నీకుంది. కౌన్సిలింగ్ చేసి మాట్లాడడం వల్ల కాదు, వాళ్ళ గురించి ప్రార్థన చేయడం వల్ల, జోడించి మోకరించి, చేతులు జోడించి, కళ్ళు మూసి మోకరించి ప్రార్థించే ఆ భాగ్యము నీలో ఉంది. భార్యగా నువ్వు వింటున్నట్లయితే, యు ఆర్ అ వైన్ అండ్ ద హార్ట్ ఆఫ్ దిస్ హౌస్ అంట. ద్రాక్షారసం అనేది ప్రాస్పెరిటీ యొక్క చిహ్నం. Wine is nothing but a symbol of prosperity.
ప్రాస్పెరిటీ. సో అ వైఫ్ షుడ్ బీ అ ప్రాస్పెరిటీ టు ద హౌస్. ఒక భార్యగా నువ్వు ఉన్నట్లయితే యూ షుడ్ బి అ ప్రాస్పెరిటీ టు ద హౌస్. చిల్డ్రన్ విల్ ఆటోమేటికలీ ఫాలో వైఫ్. కూతురు ఉండని కొడుకుండండి, వాళ్ళు వెంబడించేది తల్లినే. కాబట్టి ద హోల్ ఫ్యామిలీ విల్ బీ ఫ్రూట్ఫుల్ టుడే. ఈరోజు దేవుడిచ్చిన మీకు వాగ్దానం. ఈరోజు మీరందరూ బైబిల్ రీడింగ్ చేయాలి. ఓకే, పొద్దున మీరు టైం తీసుకున్న ఆఫీస్లో టీ టైం ఉండొచ్చు, లేకపోతే ఆ టైంలో మీరు చిన్న చిన్న గ్యాప్ దొరికినప్పుడల్లా పొద్దున్న నుంచి మధ్యాహ్నం లోపు మీరు ఇర్మియా గ్రంథము రాసుకోండి అందరూ. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 31వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు ఈరోజు మీరు చదవాలి. టుడేస్ బైబిల్ రీడింగ్ for morning, Jeremiah chapter 30 and 31. And in the evening, before our live service starts at 9 p.m., Philemon chapter 1. ఫిలిమోను మొదటి అధ్యాయము ఈరోజు మీరు చదవాలి. పొద్దున ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 40వ అధ్యాయం, 30వ అధ్యాయం 31వ అధ్యాయం, అవునా. మార్నింగ్ జెర్మయా చాప్టర్ 30 and 31, అండ్ ఇన్ ద ఈవినింగ్ ఫిలిమోన్ చాప్టర్ 1. చదువుతారా ఈరోజు అందరూ? సాయంత్రం అడుగుతాను. మళ్ళీ సాయంత్రం 9 గంటలకు కలుసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసి ముగించేద్దాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు అంతా తండ్రి మీ చేతికి అప్పగించేస్తున్నామయ్య. ఈరోజు ప్రభువా ఖచ్చితంగా మేము గొప్ప 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 విజయాలు మేము చూస్తామయ్య. ఎవరైనా బిడ్డలు మరి భర్త ఆఫీస్కి వెళ్ళకపోతే, భార్య ఆఫీస్కి వెళ్ళకపోతే ఇప్పుడే కుటుంబ ప్రార్థన చేద్దాం అని ఒక తీర్మానం తీసుకున్న ఆ కుటుంబాలను గొప్పగా ఆశీర్వదించండి. మీరు బాధపడుతుండొచ్చు, నా పిల్లలు రారు బ్రదర్, నా తల్లిదండ్రులు రారు బ్రదర్. వస్తారు. మీరు రిక్వెస్ట్ చేయండి వాళ్ళని, ఒక్కసారి రా బిడ్డ, వచ్చి ఒక 2 నిమిషాలు ఉండు బిడ్డ, ప్లీజ్ బిడ్డ, కుటుంబంగా మనం ప్రార్థన చేద్దాం అని నువ్వు రిక్వెస్ట్ చేయి. నీ కొడుకు వచ్చి కూర్చుంటాడు, నీ కూతురు వచ్చి కూర్చుంటుంది. మీరు రిక్వెస్ట్ చేయండి, వాళ్ళని చెప్పించొద్దు. నువ్వు ప్రార్థన రాకపోతే నువ్వు ఇలా అయిపోతావురా, అలా అయిపోయి చెప్పించొద్దు. దేవుని బిడ్డలారా, నో 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 నో, షో లవ్, రిక్వెస్ట్, బెగ్ దెమ్. వాళ్ళని అడుక్కోండి, పర్వాలేదు. మన పిల్లలే కదా, మన తల్లిలే కదా, తండ్రులే కదా. కానీ కుటుంబంగా మీరు కూర్చోండి. ఇన్స్టెడ్ ఆఫ్ గాసిపింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ స్ప్రెడింగ్ నాన్ సెన్స్, స్ప్రెడ్ ద గాస్పుల్ ఆఫ్ గాడ్. వెన్ యూ గో టు యువర్ ఫ్రెండ్స్ ప్లేస్, స్ప్రెడ్ ద గాస్పుల్ ఆఫ్ గాడ్. సిట్ టుగెదర్, టేక్ బైబిల్, ధ్యానించండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి ఒకరికొకరు. మీకు దేవుడు మీతో ఏమైనా మాట్లాడిండా, పో మీ అన్నకి, తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెళ్ళకి, తల్లిదండ్రులకు పోయి అది బోధించు. మీతో ఏదైనా మాట్లాడుతున్నారు, డోంట్ స్ప్రెడ్ నెగిటివిటీ, డోంట్ స్ప్రెడ్ హేట్రెడ్, స్ప్రెడ్ గుడ్ థింగ్స్, స్ప్రెడ్ పాజిటివిటీ, స్ప్రెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, స్ప్రెడ్ ద గాస్పుల్. టుడే యువర్ బ్రదర్ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ గాస్పుల్, యువర్ సిస్టర్ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ గాస్పుల్, యువర్ ఫాదర్ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ గాస్పుల్, యువర్ మదర్ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ గాస్పుల్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, స్ప్రెడ్ ద గాస్పుల్. దేవుని వాక్యము స్ప్రెడ్ చేయండి. దేవుని యొక్క గొప్ప గొప్ప కార్యాలు మనం ఈ రోజు నుంచి చూస్తాం. సంఘం యొక్క అభివృద్ధి సంఘస్థుల చేతుల్లోనే ఉంది. దేశం యొక్క అభివృద్ధి సంఘం యొక్క చేతిలో ఉంది. కాబట్టి ఇలా గొప్ప ఆశీర్వాదంగా దేవుడు ఈరోజు మారుస్తున్నాడు. ఈరోజు మీరు ఏ పని మీద బయటికి పోండి, గొప్ప విజయంతో మీరు బయటికి వస్తారు. ఈరోజు చూడండి, మీ బాస్ మారుతాడు, మీ బాస్ మారుతుంది. యూనో దే విల్ బి గుడ్ టు యూ. మీ కలీగ్స్ మారుతారు. ప్రతిదీ సమాధానం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కుటుంబంగా దేవుని సన్నిధిలో ఉండాలని కూడా ప్రార్థించండి. ఆ ప్రార్థన ఆశీర్వాదం వీళ్ళకి దయచేయండి. వాళ్ళ జీవితాలు ఈ రోజు నుంచి గొప్ప విజయంతో, గొప్ప కార్యము ప్రభు యేసయ్య. ఆత్మీయంగా, శరీర రీతిగా, లోకానుసారంగా గొప్ప ఆశీర్వాదం కుటుంబాలుగా వీళ్ళు పొందుకొని, వీళ్ళ నుండి దేశాల ఆశీర్వాదం పొందుకోవాలని వీళ్ళని మనస్ఫూర్తిగా యేసునామంలో ఆశీర్వదిస్తూ, నజరేయుడైన యేసునామంలో ఆశీర్వదించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోక ప్రార్థన చేద్దామా? మీకు వచ్చిన భాషలో పరలోక ప్రార్థన అందరూ నాతో పాటు చేయండి. ఆ ఫాదర్ who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all kinds of evil. For thine is your kingdom, power and glory forever and ever. Amen. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండునుగాక.
Amen. The grace of Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with us forever and ever. Amen. Amen. God bless you all. Peace be with everybody who watched me. మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఈరోజు గొప్ప విజయంతో బయటికి రండి. మళ్ళీ సాయంత్రం 9 గంటలకి దేవుని యొక్క వాక్యంతో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు యొక్క మెడిటేషన్ మళ్ళీ నేను రిపీట్ చేస్తా. ఈరోజు యొక్క మెడిటేషన్ ద ఫ్యామిలీ ఆల్టర్. ఈరోజు మనం ధ్యానించిన అంశము కుటుంబ ప్రార్థన. ఈరోజు యొక్క వాగ్దానము 128వ కీర్తనలు 3వ వచనము. టుడేస్ వర్డ్ ఇస్ Psalms 128 verse 3 and today's Bible reading is for morning Jeremiah chapter 30 and 31 and for evening Philemon chapter 1. ఈరోజు ఉదయము ఈరోజు వాక్య బైబిల్ రీడింగ్. మరి ఈరోజు యొక్క వాగ్దానం వచ్చేసి 128వ కీర్తనలు 3వ వచనము. ఈరోజు బైబిల్ రీడింగ్ బైబిల్ ధ్యానం వచ్చేసి ఉదయము ఇర్మియా గ్రంథము 30-31 అధ్యాయాలు 2 చదవండి. మరి సాయంత్రానికి ఫిలిమోన్ 1వ అధ్యాయం చదవండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ వెరీ బ్లెస్డ్ డే. Amen. See you all night sharp at 9 PM. God bless you. Have a blessed day. దీన్ని యూట్యూబ్లో కూడా వేసి నేను అప్లోడ్ చేస్తాను. మీకు వాట్సాప్లో ఫేస్బుక్లో పెడతాను. మీకు ఇది ఆశీర్వాదంగా ఉంటే ఇతరులకు షేర్ చేయండి. మీ గ్రూప్స్ ఉంటాయి కదా, ఫ్యామిలీ గ్రూప్స్, అలా ఆ గ్రూప్స్లో అన్నీ షేర్ చేయండి. అందరికీ ఆశీర్వాదంగా మారండి. God bless you. Have a blessed day. Amen.